తిరుపతి జిల్లా డెక్కిలి మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటగిరి నియోజకవర్గం పరిశీలకులు జెన్ని రమణయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలపై అసభ్యకరంగా మాట్లాడడంతోనే ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై 50,000 ఓట్లతో ప్రసన్న కుమార్ రెడ్డి ఓడిపోవడం జీర్ణించుకోలేకనే ఇలాంటి నీచమైన ఆరోపణలు చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఏపీ హైకోర్టు సైతం ప్రసన్నను తీవ్రంగా మందలించిందని, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నల్లపరెడ్డి కుటుంబం అని చెప్తా ఉన్నాడు. మీ యొక్క తండ్రి గారు ఈ జిల్లాలో రాజకీయాల్లో వాస్తవానికి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఎలాంటి భాష ఎప్పుడు మాట్లాడింది లేదు. చంద్రబాబు నాయుడు గారిని చెప్పుతో కొడతానని చెప్పి నారా లోకేష్ బాబుని మేము కూడా విలేకరు సమావేశంలో మాట్లాడినటువంటి భాష వాడి ఈ జిల్లాలో నోరు అదుపు లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని గతంలో ఒక 10 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. 54,000 ఓట్లతో ప్రశాంత్ రెడ్డి కింద ఓడిపోయిన తర్వాత రాజకీయంగా ఫ్రస్ట్రేషన్ లేకపోయి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితిని నిన్న జగన్మోహన్ రెడ్డి ఖండించకపోగా, జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటు ఉంది, మహిళలంటే చాలా వ్యతిరేకత. ఎవరో కాదు, సొంత అమ్మ చెల్లిని కూడా ఆయన ఎంత దూరం పెట్టాడో, ఎంత వాళ్ళని అవమానిస్తా ఉన్నాడో మనం ప్రత్యక్షంగా చూసాం. అలాంటి వ్యక్తిని నిన్నటి రోజు విలేకరుల సమావేశం పెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన అనుకూలిస్తూ ప్రశాంత్ రెడ్డిని ఏదైతే ఆమె మీద ఇంటి మీద దాడి చేసిన దానికి ఆమె మీద వెంటనే కేసు నమోదు చేయాలని చెప్పి ఆయన మాట్లాడటం కూడా జరిగింది. దానికి హైకోర్టు నిన్నటి రోజు తీవ్రంగా పరిగణిస్తూ ఒక మహిళల పట్ల నువ్వు మాట్లాడినటువంటి దురుసు ప్రవర్తన వీడియోను ఆడియోని మేము చూసాం, ఇట్లాంటిది మాత్రం కరెక్ట్ కాదని చెప్పి నిన్నటి రోజు హైకోర్టు కూడా ఒక చంపదెబ్బ వేసినట్టు ప్రసన్న కుమార్ చెప్పింది. మేము చెప్తా ఉన్నాం, పార్టీలు ఖచ్చితంగా ఉన్న వీడియోని ఆడియోలను ఆధారం చేసుకొని వెంటనే ఇంకో మహిళల పట్ల రాజకీయ నాయకులు ఇట్లా మాట్లాడకుండా వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రశాంత్ రెడ్డికి బహిరంగంగా కూడా మరి మీడియా ముందు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.